शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वन्दे परब्रह्मचिदात्मकं सद्वन्दे गुरुं शान्तमुमेशमीशं वन्दे शिवानन्दगुरुप्रवीरं वन्दे सदा ज्ञानपि वन्दनीयान् अनन्तसुखदातारमखण्डानन्दविग्रहं दयालुमतिसन्तुष्टं वन्देऽहं मम सद्गुरुं रागादिरोगान् सततानुषक्ता न शेषकाया प्रवृता न शेषान् औत्सुक्यमोहारतिदान् जघाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వశిష్ఠ గీత ఉపశమ ప్రకరణము ఇందు పుణ్యపావనోపాఖ్యానము అనేది మనం తెలియచేసుకున్నాం. ఈ విధానములో వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుల వారితోటి చిత్త చికిత్స వర్ణనము ఈ అంశం గురించి మాట్లాడుతూ కొంతవరకు మనకి జ్ఞానబోధ చేయటం జరిగింది. విషయాభిలాష రాహిత్యముచే ఉన్నతిని పొందిన చిత్తముచే ఏ నిర్దిశయానంద రూప ఫలము సంప్రాప్తించునో అయ్యది ముల్లోకములందలి ఐశ్వర్యముచే కాని రత్నముల కోసముచే కాని ప్రాప్తింపనేరదు అన్నారు వశిష్ఠుల వారు. ఏమన్నారు? ఓ రామచంద్ర, విషయాభిలాష రాహిత్యం, విషయాల పట్ల ఉండేటువంటి అభిలాష ఉంది చూడండి, ఉత్సుకత అంటే ఇంకా ఇంకా విషయాలను తెలుసుకోవాలి అని వాటిల్లో ఇంకా చొరబడిపోతూ ఉంటాం. అటువంటి విషయాభిలాషల యందు ఉండేటువంటి అభిలాష రాహిత్యం అంటే లేకుండా ఉండుచే ఉన్నతిని పొందినటువంటి చిత్తముచే ఆ విధంగా ఉన్నటువంటి చిత్తముచే ఏ నిర్తిశయానంద రూప ఫలము సంప్రాప్తమవుతుందో, ఎవరికైతే విషయాభిలాష రాహిత్యం అనేది ఉంటుందో అంటే వాటి యందు అభిలాష లేకుండా ఉంటారో వారికి దక్కేటువంటి నిర్తిశయానంద రూప ఆనందం అంటే ఎల్లప్పుడూ కూడా కలిగేటువంటి శాంతి ఆనందము అటువంటి ఫలము సంప్రాప్తిస్తుందో అయ్యది ముల్లోకములందరి ఐశ్వర్యముల చేత కాని రత్నకోశముల చేత కాని ప్రాప్తింపదు అన్నారు. అంటే ఆ శాంతి అంత గాఢమైనది, విలువైనది. అంటే ఎంతెంత విషయాల పట్ల అభిలాషని మనము తగ్గించుకుంటామో, అనవసరమైనటువంటి విషయాలందు మనసుని పోనివ్వకుండా నిలుపుదల చేసుకుంటామో అప్పుడు వచ్చేటువంటి ఆనందమే యథార్థం, శాంతి, ప్రశాంతత. అంటే మన యొక్క ఆనందాన్ని మనమే చేతులారా పాడు చేసుకుంటున్నాం. ఎందుకంటే అనేకమైన విషయాలతోటి మనస్సుని సంగత్వాన్ని కలిగించి ఎల్లప్పుడూ వాటి యందు రమింపచేస్తూ అసలైనటువంటి ఆనందానికి దూరం అయిపోతుంది. కావున ఇది గుర్తు పెట్టుకుని మనం ఎంతెంతైతే ఆ విషయాల నుంచి ఏవి అవసరమో అవి మన చెంతకే వస్తాయి. కానీ అవసరము లేని విషయాలకి మనం అధికంగా ఎప్పుడైతే ఉత్సుకత చూపిస్తూ వాటి యందు ప్రవర్తన చేస్తూ ఉంటామో అప్పుడు ఉన్న శాంతి కూడా మనకి గృహ్యం అంటే లేకుండా అయిపోతుంది. కావున ఆ విధంగా ఎవరైతే తమ మనసుని లోపలికి తెచ్చుకోగలుగుతారో, అన్నిటి నుంచి వెనక్కి తీసుకోగలిగే స్థితిని పెంచుకుంటూ ఉంటారో, ఎంతెంత నిలుపుదల చేసుకుంటూ ఉంటారో అంతంత శాంతిని తక్షణమే అనుభవించగలుగుతారు. అంటే ఇప్పుడు నిలుపుదల చేస్తే వచ్చే శాంతి ఎప్పుడో రాదు, ఇప్పుడే. ఇది ప్రతి ఒక్కళ్ళము మనకి మనమే అభ్యాసం చేసుకుని పరీక్షించుకుని చూసుకోవచ్చు.
నిజంగా ఇటువంటి శాంతి ఉందా? విషయాలను తగ్గించుకుంటే మనకి లోపల ఆనంద స్థితి అనేది ఏర్పడుతుందా? అనేది గమనించుకోవాలి. గమనించుకుని ఆ స్థితిని పెంచుకునే ప్రయత్నం చెయ్యాలి. అదేవిధంగా మనస్సు ఆత్మచే పరిపూర్ణము కాగా జగత్తంతయు కూడా ఆనందామృత రసముచే పరిపూరితమగుతుంది. ఏలయన్నా చెప్పులు తొడుగుకున్న వానికి భూమి అంతయు కూడా తోలుచే కప్పబడినట్లే కదా! అని ఒక ఉపమానాన్ని చెప్పారు ఇక్కడ వశిష్ఠుల వారు. ఏమన్నారు? ఎవరి మనసైతే ఆత్మ చేత పరిపూర్ణమైపోతుందో, అంటే అక్కడ ఆత్మ భావన సిద్ధిస్తుందో, ఇక అన్య భావన లేనటువంటి స్థితికి ఎవరైతే ఉంటారో, నిరంతరము ఆత్మస్థితిలో ఉంటూ ఉంటారో, నేను ఆత్మనయున్నాను అనేటువంటి ఏకైక నిశ్చయంలో ఉంటారో వారికి ఈ జగత్తంతయు కూడా ఆనందామృత రసము చేత పరిపూరితమవుతుంది అన్నారు. ఎందుకంటే ఆత్మస్థితిలో ఉన్న వారికి సిద్ధించేదే ఆనందం. ఎప్పుడైతే వారి లోపల ఈ ఆనందం సిద్ధిస్తుందో జగమంతా ఆనందంగానే ఉంటుందట. లోపల ఉన్న ఆనందమే బయటకు వస్తుందండి. లోపల చింతలుంటే అవే బయట కనపడుతాయి. లోపల ఆనందం ఉంటే అదే మనకి జగమంతా ఆనందంతో నిండుతుంది. కావున ఇక్కడ ఎవరి మనసైతే ఆత్మ చేత పరిపూర్ణమవుతుందో ఆ ఆనందాన్ని, ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉంటారో వారికి జగత్తంతయు కూడా ఆనందామృత రసము చేత పరిపూరితమైపోతుంది. వారికి ఎక్కడ ఎప్పుడు ఏది చూసినా, ఏది ప్రాప్తించినా, ఏదైనా సరే వారికి దానివల్ల ఏ క్లేశము రాదు. ఎప్పుడూ ఆనందంలోనే ఉంటారు. జగములో అన్ని విషయాలు కూడా వానికి ఆనంద కారణాలుగానే ఉంటాయి. ఎందుకంటే మన పాదాలకి, కాళ్ళకి చెప్పులు తొడుక్కుంటే భూమి అంతా ఆ యొక్క తోలుతో కప్పబడినట్లు కదా అన్నారు వశిష్ఠుల వారు. అంటే ఆ యొక్క ఫలం ఏదైతే ఉందో అది నువ్వు ఒక్కడు చెప్పులు తొడుక్కోవడం వల్ల అనుభవించగలుగుతున్నావు. యథార్థానికి అంతటినీ మనము కప్పి మనము నడవడం అనేది జరగదు. కానీ మన పాదాలకి రక్షణ పెట్టుకుని చెప్పులు తొడుక్కుంటే దానివల్ల భూమి అంతా కూడా కప్పబడినట్లే. అంటే ఏంటి? మన చెప్పులు మన పాదాలకు రక్షణ ఇస్తూ ఉండడం వల్ల ఆ యొక్క భూమి ఎలా ఉన్నప్పటికీ కూడా, ఆ నేల ఎలా ఉన్నప్పటికీ కూడా దానివల్ల మనకి ఏ అనర్థాలు రావు. ఆ రక్షణ కలుగుతూనే ఉంటుంది. అదే విధంగా ఎవరి యొక్క అంతరంగములో ఆత్మానందం అనే స్థితి ఏర్పడుతుందో, ఆత్మస్థితిని నిశ్చలమవుతూ ఉంటుందో, వారికి జగత్ విషయాలు, జగత్ కారణాలు ఏవి కూడా ఏ రకమైనటువంటి వారి ఆనందానికి విఘాతాన్ని కలగజేయలేవు. కనుక జగమంతా ఆనందంతోటే నిండి ఉంటుంది. ఏది జరిగినా, ఎలా జరిగినా, అనుకూలమైన, అనానుకూలమైన ఏదైనా ఆనందమే. ఎందుకంటే ఆ లోపల ఉన్న ఆనందమే వారికి అంతటా కూడా వర్తింపచేస్తూ ఉంటుంది. కావున వారు ఎప్పుడు విషాదం పాలు కారు. ఎప్పుడు వారు దుఃఖితులు కారు అనేది మనం గమనించుకోవాలి. అదే విధముగా ఆశకు వశము కాని మనసు వైరాగ్యం వలన పరిపూర్ణత్వమును పొందును. ఆశచే మనసు శరత్కాలమున సరోవర జలమాలిన్యం వలె శూన్యత్వమును బడియును అన్నారు. కావున ఈ ఎవరి మనసు అయితే ఆశకు వశము కాకుండా ఉంటుందో, ఏ ఆశకి లోబడకుండా ఉంటుందో, ఈ దృశ్య విషయానికి కానీ మన చుట్టూ ఎన్నో ప్రలోభాలు ఉంటూ ఉంటాయి. ఏదో విధంగా సాధకుణ్ణి పడగొట్టడానికి అనేక రకాల, అంటే బంధనాలు విధానంలో కానీ, భాగ్యాల విధానంలో కానీ ఎన్నో ప్రలోభాలు ఉంటాయి మన చుట్టూ. కానీ వాటిల్లో పడిపోతే కనుక మనసు చెదిరిపోతుంది. కానీ ఎవరి మనసు అయితే ఆశకు వశం కాదో, తమ స్థితిని తాము నిలుపుకుంటూ ఉంటారో వారు వైరాగ్య స్థితిలో ఉంటారు. కనుక ఆత్మ పరిపూర్ణత్వాన్ని పొందుతుంది అక్కడ. వారికి ఒక నిండుదనం, పరిపూర్ణం. అంటే ఇక్కడ ఆశకు వశము కాని మనసు అన్నారు. అంటే వారిలో ఆశే ఉండదు. దేనికి కూడా ఆశపడరు. ఎందుకు ఆశపడరు అంటే యథార్థానికి వారికి ఆశపడవలసిన అవసరం ఉండదు. నిండుగా ఉందనుకోండి, అక్కడెక్కడ వెలితి లేదనుకోండి, కొరత లేదనుకోండి, అప్పుడు ఇంకొకటి కావాలనే కోరుకునే అవసరం ఎలా అయితే ఉండదో,
అదే విధంగా ఎవరైతే బయట ఆశలకు వశము కాని మనసుతో ఉంటారో అర్థం ఏమిటి? వారు లోపల నిండుగా ఉన్నారు, పరిపూర్ణంగా ఉన్నారు, ఆత్మస్థితిలో ఉన్నారు, ఆత్మ పరిపూర్ణులై ఉన్నారు అని గుర్తించాలి. కావున అటువంటి ఆత్మ పరిపూర్ణత్వంతో ఉన్న వారికి బయట కోరడానికి, ఆశపడడానికి ఏమీ కనిపించవు. అసలు ఏది కోరే అవసరం వారికి ఉండదు చెప్పాలంటే. వారు బలవంతంగా కోరికను అణుచుకోరు. ప్రారంభంలో ఉన్న సాధకుడైతే కోరికల్ని బలవంతంగా అణుచుకుని ఇంద్రియాల నిగ్రహాన్ని పొందుతూ ఉంటాడు. కానీ ఆత్మ పరిపూర్ణత్వాన్ని పొందిన జ్ఞానికి అసలు కోరే అవసరమే ఉండదండి. ఎందుకంటే వారికి లేనిది, కానిది, అవసరమైనది ఏది ఉండదు. వీటన్నింటి వల్ల ఇన్ని పొందితే వచ్చేటువంటి ఆనందం ఎంతుందో అదంతా కూడా చిటికె. దానివల్ల ప్రయోజనము లేదు. వీటన్నింటికంటే కూడా మించినటువంటి పరమానందము వారి లోపలే అనుభవిస్తూ ఉంటారు. కనుక ఇవన్నీ అల్పములు, తృణములు. కనుక వాటిని అసలు లెక్కకు తీసుకోరు. ఈ విధంగానే ఉంటారు జ్ఞానం. కావున ఈ విధంగా కానీ ఎవరి మనసైతే ఆశకు లోనైపోతుందో వారి యొక్క ఆ యొక్క ఆత్మ అంటే లోపల ఆ హృదయ స్థానం అంతా కూడా ఒక రకమైన మాలిన్యత్వాన్ని పొందేస్తుంది. ఎందుకంటే అక్కడ కోరికలు వచ్చేస్తాయి, ఆశలు, భావాలు వచ్చేస్తాయి, రకరకాల హెచ్చుతగ్గులు వచ్చేస్తాయి, కామక్రోధాలు వచ్చేస్తాయి. కావున అక్కడంతా అశుద్ధతత్వం ఏర్పడిపోతుంది, అపవిత్రత ఏర్పడుతుంది. కావున ఆ చోట ఆత్మ ప్రస్ఫుటమవుతుందా అంటే ఆత్మానందం అనేది అక్కడ దక్కదండి. ఎక్కడ తేట తెల్లంగా ఉంటేనే అది మనకు ఉన్నది ఉన్నట్టుగా అది మనకు అర్థమవుతుంది, అవగాహనకు వస్తుంది, ప్రస్ఫుటమవుతుంది, తనను తానుగా ప్రకటించుకుంటుంది. ఎలా అయితే జలం అనేది పవిత్రంగా, పరిశుద్ధంగా, కాలుష్యం లేకుండా ఎలా ఉంటే కనుక తేటగా ఉంటే దాని అడుగున ఉన్నది ఏమిటో కూడా మనం స్పష్టంగా చూడగలుగుతాం. అదే బురద నీరు, మట్టి నీరుతో ఉన్న దాంట్నైతే మనకి అది స్పష్టత ఉండదు, కనిపించదు. అదే విధంగా ఎవరి మనసైతే తేట తెల్లంగా ఉంటుందో, పవిత్రంగా ఉంటుందో, ఆశల చేత, కోరికల చేత మలినం కాకుండా ఉంటుందో, అందే పరమాత్మ ప్రస్ఫుటత్వం ఉంటుంది. భగవంతుని యొక్క స్థితి చక్కగా ఉన్నది ఉన్నట్టుగా బహిర్గతమవుతుంది. కావున ఆశకు వశమైనటువంటి చిత్తము గలవారి యొక్క హృదయము ఆగస్త్య ఋషి చేత త్రాగబడినటువంటి సముద్రం వలె ప్రకటితమైన కామక్రోధాది దోషయుక్తమగు అడుగు భాగము కలదై ఆత్మ శూన్యత్వమును పొందుచున్నది. ఇక్కడ మనకి ఒక ఉపమానం, ఒక సాదృశ్యం చెప్తున్నారు, ఒక కథాంశాన్ని గుర్తు చేస్తూ. ఎవరి మనసైతే ఆశకు లోనైపోతుందో అటువంటి చిత్తము కలవారి యొక్క హృదయం ఎలా ఉంటుందో చెప్పారు ఇక్కడ. ఆశకు లోనైపోతూ ఉన్నటువంటి వారి చిత్తం అంటే హృదయ స్థానం, ఎందుకంటే భగవంతుని యొక్క నివాసం చెప్పాలంటే పరమాత్మ యొక్క ఆవాసం హృదయమే. ఆ హృదయం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే ఆ ఉండే తావు ఎలా ఉంటుంది అంటే అగస్త్య మహర్షి ఏ విధంగా అయితే సముద్ర జలాలంతటినీ కూడా అవపోసన పట్టేసినప్పుడు, ఎందుకంటే ఇది మనకు ఒక కథాంశంగా చెప్తూ ఉంటారు. ఈ అగస్త్య మహర్షి చాలా గొప్ప మహా తపస్సంపన్నుడు. ఆయన తపస్సుతోటి ఏదైనా సాధించగలరు. అంతటి శక్తి సంపన్నుడైనటువంటి ఆయన ఒక్కొక్కప్పుడు ఈ దేవదానవుల యొక్క యుద్ధము కారణముగా దేవతలందరూ వారిని ఆశ్రయిస్తారు, అగస్త్యులు వారిని. ఎందుకంటే దానవులతో యుద్ధం చేస్తూ ఉంటే వాళ్ళందరూ పాతాళానికి వెళ్ళిపోయి సముద్రం యొక్క అట్టడుగు భాగానికి వెళ్ళిపోయి పాతాళలోకాన్ని చేరుకుని దాక్కుంటున్నారు. కావున వారిని మనం జయించటానికి సఖ్యం కాకుండా ఉన్నది. ఇప్పుడు మరి ఏమిటి ఉపాయం అని చెప్పి వాళ్ళందరూ కూడా విష్ణు భగవాను సలహా ప్రకారం అగస్త్య మహర్షిని శరణు వేడతారు. అప్పుడు ఆయన అంటాడు, నేను మీకు చేయగలిగిన ఉపకారం ఏదైనా ఉంటే చెప్పండి, తప్పకుండా నేను దాన్ని మీకు చేసి పెడతాను అంటే అప్పుడు దేవతలు అంటారు, మహానుభావ, ఈ సప్త సముద్రాల్లో ఉన్నటువంటి నీరు ఉండడం వల్ల ఆ దానవులు దాక్కున్నా మేము కనుక్కోలేకపోతున్నాము. కావున మీకు కొంతసేపు ఈ సముద్రాల్లో ఉన్న జలమునంతటినీ కూడా లేకుండా చేయగలిగితే మేము మా పని పూర్తి చేసుకుంటామని చెప్తారు. వెంటనే దానికి అగస్త్యుడు అంగీకరించి ఇది దైవ కార్యము, లోకహిత కార్యము కావున
తన తపశక్తితోటి ఆయన ఆ యొక్క సప్త సముద్రాల్లో ఉన్న నీటినంతటినీ కూడా ఉక్కిలి పడతాడు. అంటే అవపోసి లోపలికి తీసుకుంటాడు, తాగి వేస్తా లోపలికి తీసుకుంటాడు. అందుకు సమర్థుడు అగస్త్య మహర్షి. అంత సమర్థత కలిగిన వారు కనుకనే ఆయన దగ్గర పంపించారు విష్ణు భగవానుడు. సరే, అంతా కూడా లోపలికి తీసుకున్నారు. సముద్రాలన్నీ కూడా నీరు లేనటువంటి విధానములు అయిపోయాయి. ఆ నీరంతా తాగివేస్తే ఆ సముద్రాల్లో అడుగు భాగం అంతా ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. అదంతా బురదతో నిండిపోయినట్టుగా. ఎందుకంటే నీళ్లు లేవు అక్కడ, మొత్తము నాకు లోపలికి తీసేసుకున్నారు. కానీ ఆ తడి వల్ల, అప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి ఆ తడి వల్ల ఆ యొక్క పంకం ఏర్పడుతుంది. అక్కడ ఒక బురదతో కూడినట్టు మలినత్వంతో ఉన్నటువంటి ఆ సముద్రాలు ఎలా ఉంటాయో అదే విధముగా ఎవరైతే ఆశ చేత పుట్టబడుతూ ఉంటారో, ఆశల చేత కోరికల చేత నింపబడుతూ ఉంటారో వారి హృదయం కూడా అదే విధంగా ఉంటుందంట, కలుషితమై. ఒక పంకం అంటే బురదతో ఉన్నట్టుగా, అందు ఏముందో ఎవరికీ తెలియదు అన్నట్టు అలా అయిపోతుంది. అక్కడ భగవంతునికి నిలయమనేది, హృదయం అనేది భగవన్ నిలయం అని చెప్తారు. మరి పరమాత్మకు నిలయస్థానమైన హృదయం ఎంత పవిత్రంగా ఉండాలి, ఎంత శుద్ధంగా ఉండాలి, ఎంత స్వచ్ఛంగా ఉండాలి. కానీ అది ఆ విధంగా పంకంతో నింపబడితే అక్కడ భగవంతుని యొక్క స్థితి ఎలా మనకి అవగాహన అంటే ప్రస్ఫుటమవుతుంది. దాన్ని మనం అనుభవించగలుగుతాము అంటే, నన్ను నేనుగా గుర్తించగలుగుతాను అంటే అది జరగదండి. కావున అది ఎలా ఉండాలి? శుద్ధంగా ఉండాలి. ఆ శుద్ధత్వాన్ని చెప్పడము కొరకు ఆ అశుద్ధం ఎలా ఉంటుందో చెప్పారు ఇక్కడ. అలా ఉంటుందంటే అగస్త్య మహర్షి చేత తాగివేయబడిన సముద్రాలన్నీ ఆ అట్టడుగు భాగం ఎలా అయితే అప్పటి వరకు ఆ నీటితో నింపబడి ఎన్నో రకాలైనటువంటి వ్యర్థ పదార్థాలన్నీ ఉండి ఆ నీరంతా అగస్త్యుడు స్వీకరించేస్తే అడుగున ఎలా అయితే అది కలుషితమైపోయి బురదతో పంకం అలా నింపబడి ఉంటుందో అలాంటి హృదయం కలిగి ఉంటాడంటే ఈ ఆశలతో కోరికలతో నింపబడిపోతే ఇంకా అక్కడ భగవంతునికి తావు లేదు. అంటే ఉంటాడు. భగవంతుడి యొక్క శక్తి ఎప్పుడు మంచివారిలైనా చెడ్డవారిలైనా ఎక్కడైనా ఉంటుంది. కానీ అది ప్రస్ఫుటం కాదండి. కావున అలా ఉండకూడదని చెప్పడానికి ఉదాహరణగా చెప్పారు. ఆ విధంగా కథాంశానికి వెళితే మరి అగస్త్య మహర్షి నీటినంతా లోపలికి తీసుకున్నారు కదా. దేవతలు వారి పనిని ముగించుకుని వచ్చి, స్వామి దానవులందరినీ కూడా హరింపచేసాం, వాడిని వెంటాడి పట్టుకుని. కానీ ఇప్పుడు భూమి మీదకి మరలా నీరు జలం అవసరం. కావున మీరు తీసుకున్నటువంటి ఆ నీటిని బయటికి వదిలిపెట్టండి అంటారు. అంతకు ముందు సముద్రాల్లో నీరు తియ్యగా ఉండేదట, తాగటానికి అనుకూలంగా. సరే అని చెప్పేసి ఆయన అంటాడు, ఇదేమిటి నీరు లేకుండా చేయమన్నారు కానీ మరలా నీళ్లు ఇవ్వాలి అని చెప్పలేదు కదా నాకు, అందుకని నేను నీళ్ళు లోపలికి తీసుకున్నాను, అవి ఎప్పుడో జీర్ణమైపోయాయి అని చెప్పారు. అంటే అగస్త్యుడు ఎంత గొప్పవాడో ఈయన యొక్క చరిత్ర చదివితే మనకు అర్థమవుతుంది. ఎన్నో కథాంశాలు అగస్త్య మహర్షి ప్రస్తావన వస్తుంది. గర్వంతో ఉన్న వింధ్య పర్వతాన్ని పడుకోబెట్టడానికి కారణమే అగస్త్య మహర్షి. ఇలా ఎన్నో విధానాల్లో ఆయన లోక కళ్యాణార్థం వర్తించారు. అప్పుడు వాళ్ళందరూ, ఇదేమిటి స్వామి, మరి ఇప్పుడు తీసుకున్నటువంటి నీరు మీలో జీర్ణమైపోతే భూమి మీద నీరుండదే, దీనికి ఏమిటి ఉపాయము అని వాళ్ళందరూ కూడా అభ్యర్థిస్తే అప్పుడు ఆయన చెబుతాడు, ఒకటి మాత్రము చేయగలను. తీసుకున్న నీరు తీసుకున్నట్టుగా అయితే ఇవ్వలేను. కానీ దాన్ని నాలో జీర్ణమైపోయింది కనుక దాన్ని నా నుంచి వెలువడేటువంటి వ్యర్థంగా ఒక మూత్రంగా నేను దాన్ని విడుదల చేయగలను అని. అందుకు దేవతలు ఇంక తప్పనిసరి అందుకు అంగీకరిస్తే ఆ విధంగా ఆయన శరీరంలో జీర్ణమయ్యి ఆయన శరీరములో ఉండేటువంటి కొన్ని ఔషధ లక్షణాల్ని కలుపుకుని మరలా బయటికి వచ్చింది. ఆ తపశక్తి సంపన్నతతో కూడినటువంటి విధానములో ఆయన శరీరం అంతా పునీతమైంది కనుక ఆ దేహం అంతా తిరిగాడినటువంటి ఆ నీరు బయటికి వెలువడితే అదే మరలా సముద్రాల్లో నింపబడిందట. అందుకే సముద్రము నీరు ఉప్పుగా ఉండడానికి కారణం ఒకటి చెబుతారు. ఇంకొకటి ఎన్నో ఔషధ లక్షణాలు కలిగి ఉంటుందట ఆ నీరు. సముద్రాల్లో స్నానం ఆచరిస్తే కనీసం సంవత్సరానికి 1-2 మార్లు స్నానాన్ని ఆచరిస్తే ఆరోగ్య రీత్యా ఎంతో
గొప్పది, మంచిది అని చెబుతారు. ఎందుకంటే అగస్త్యుల వారి ప్రసాదం అట అనేది. ఇదంతా కూడా కథాదానంలో చెప్తారు. కానీ ఇక్కడ మనకు అర్థం చేయటం కోసం వశిష్ఠుల వారు వాడినటువంటి ఉపమానమే ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ఆ సముద్రాల్లో ఉన్న నీరంతటిని తీసివేస్తే అడుగు భాగం ఎలా ఉంటుందో, సాధకుడికి పవిత్రత లేకపోతే వారి హృదయ స్థానము అలా ఉంటుంది. కనుక అది సరికాదు అని తెలియచేశారు. అదే విధముగా శాంత వైరాగ్యాది ఫల సంయుక్తమైనటువంటి ఎవరి చిత్తమనే మహావృక్షంపై తృష్ణ అనేటువంటి చపల వానరము గంతులెడుచూ ఉంటుందో, గంతులెడకుండానో అతని హృదయం మనము మిగుల శోభను పడిను. ఇప్పటి వరకు మనకి ఈ యొక్క కోరికలతోటి ఆశలతో నింపబడిన వాడు హృదయం చెప్పారు. కానీ కోరికల్ని జయించిన వాడు, వాటిని అధిగమించిన వాడి యొక్క హృదయం ఎలా ఉంటుంది అంటే, ఎవరైతే శాంత గుణంతో ఉంటారో, వైరాగ్య లక్షణంతో ఉంటారో, ఉత్తమమైన వైరాగ్య భావనతో ఉంటారో, అటువంటి ఫల సంయుక్తమగు ఎవరి చిత్తం, ఈ వైరాగ్యంతో శాంతితోటి ఉండేటువంటి వారి ఎవరి యొక్క చిత్తం అయితే ఉందో, ఆ చిత్తం అనేటువంటి మహావృక్షముపై ఎలా అంటే వానరం ఉంటే అది గంతులెడుతుంది. కానీ అక్కడ తృష్ణ అనేది లేదు. ఆ తృష్ణే వానరం. ఈ తృష్ణ అనేటువంటి చపల వానరము గంతులెడకుండా ఉంటుందో, ఎందుకంటే ఎక్కడ శాంతి, ఎక్కడ వైరాగ్యం ఉంటుందో ఆ చిత్తములో తృష్ణ పుట్టదు. తృష్ణ పుడితే అది వానరం పగిదిగా గంతులెడుతూ ఉంటుంది. ఒక విషయం మీద నుంచి ఇంకో విషయమునికి, ఒక వస్తువు నుంచి ఇంకో వస్తువు మీదకి అలా తిరిగాడుతూ ఉంటుంది. కానీ ఈ శాంత వైరాగ్యం కలిగిన వారి చిత్తం మీద ఈ తృష్ణ అనేటువంటి వానరం అనేది చలించదు. అంటే అది నిశ్చలమవుతుంది ఆ మనస్సు. అప్పుడు ఆ హృదయం ఎలా ఉంటుందని మిక్కిలి శోభను పొందుతుంది, చాలా ప్రసన్నత్వాన్ని పొందుతుంది, అది శోభాయమానంగా ఉంటుంది. కావున అటువంటి హృదయ స్థితిని సాధకుడు సాధించాలి తప్ప ఈ యొక్క చపల తత్వంతో ఉండే హృదయ స్థితి కాదు. కావున మేము ఎంతకాలం సాధన చేసినా పరమాత్మ యొక్క అనుభవం సిద్ధించడం లేదు అని మనం ఎందరో వాడేటువంటి పదం ఇది. కానీ ఎంత ప్రయత్నం చేసినా ఎందుకు సఫలం కాలేకపోతున్నాము అనే ప్రశ్న అయితే సాధకుడికి ఉంటుంది. కానీ ఇక్కడ మనమే పరీక్షించుకోవాలి. మన చిత్తం ఎలా ఉంది, మన హృదయ స్థానం ఎలా ఉంది. ఆ విధంగా మనస్సు అనేటువంటి ఈ యొక్క హృదయ స్థానము ఎప్పుడు పవిత్రంగా ఉందా లేక చిత్తడిగా కలుషితంగా ఉందా, దీని మీద కృష్ణ అనే వానరం చపలంగా తిరుగుతుందా లేదా నిశ్చలంగా ఉందా అనేది గమనించుకుని ఎవరికైతే హృదయ శుద్ధి ఉంటుందో వారిలోనే పరమాత్మ యొక్క అనుభవం అండి. ఏ విధంగా అయితే భగవంతుని ప్రతిష్ఠ చేయాలంటే ప్రతిష్ఠ చేసే ప్రదేశం శుద్ధిగా ఉండాలనుకుంటాం. అక్కడంతా కూడా శాంతి మంత్రాలు చెప్పిస్తాం. రకరకాలైన విధానాల్లో అక్కడ యజ్ఞ యాగాదులు చేస్తూ ఉంటారు. అలాగే ఆ ప్రదేశం అంతా కూడా పవిత్రంగా ఉండాలనుకుంటాం. ఆలయం అంతా కూడా చాలా పవిత్రతను కల్పిస్తాం. ఎందుకు? భగవంతుడనే వాడిని అక్కడ మనము ఒక రూపంతో ప్రతిష్ఠ చేయటానికి. కానీ మరి మనము ప్రతిష్ఠ చేసేటువంటి ఒక ఆలయానికి ఇంత పవిత్రతను చూపించేటప్పుడు కావాలనుకుంటున్నాం. మరి అంతరములో యథార్థముగా భగవంతునికి నిలయమైనటువంటి హృదయం అనేది ఎంత పవిత్రంగా ఉండాలి, ఎంత శుద్ధిగా ఉండాలి, అది గమనించుకుని ఈ శుద్ధత్వాన్ని అందుకోవాలి సాధకుడు. అదేవిధంగా ఆశారహిత చిత్తులకు ముల్లోకములు కూడా కమల బీజమంతగా తోస్తాయి. అట్లే అనేక యోజనముల దూరము కూడా అవడుగంతగా తోస్తాయి. మహాకల్ప కాలము అర్ధ నిమిషముగా తోచును. అపరిచ్ఛిన్నమై నిరతిశయానందమయ రూపమైనటువంటి ఆత్మయందు వారు స్థితి పొంది ఉందురు కావున అన్నారు ఇక్కడ. ఎవరైతే ఆత్మయందు నిశ్చలంగా ఉంటారో, స్థితిని పొందుతారో, అపరిచ్ఛిన్నము అంటే విభజించటానికి వీలు లేనటువంటి, ఖండనము కానటువంటి, ఏకమైనటువంటి, నిరవధికమైనటువంటి, ఆనందరూపమైనటువంటి ఆత్మస్థితిలో నిశ్చలురవుతారు. అట్టి వారికి జగత్తు విషయాలు ఎలా తోస్తాయో చెప్పారు.
ఆ స్థితిలో ఉన్న వారికి ఈ జగత్తులో అంటే వారికి ఆశ అనేది రావడానికి వారికి అవసరం లేదది. కావున అటువంటి ఆశారహిత చిత్తులకు ముల్లోకాలు మనం ఎంతో గొప్పదిగా తలుస్తాం. ఈ జగత్తులో మనకంటూ ఏదైనా ఉంది అనుకుని దాన్ని చాలా గొప్పదిగా తలంచి అహంకారాన్ని పొందుతూ ఉంటాం. నాకు ఇక్కడి నుంచి అక్కడికి హద్దు పెట్టుకుంటాం. ఇది నాది అని చెబుతాము. నాకొక పట్టణం ఉంది, ఒక ఊరుంది, ఒక రాజ్యం ఉంది. ఇలాగ మనం అహంకారాన్ని పొందుతాం. మనకొక గృహం ఉంది. లేదా ఇత్యాదివి ఏముంటే వాటిని ఎంతో గొప్పగా తలుస్తూ ఉంటాం. కానీ ఎవరైతే ఈ పరమానంద స్థితిలో ఉంటారో వారికి ఈ లోకము, ఆ లోకం అని కాదు. ఈ ఊరు, ఆ ఊరు కాదు. ఈ రాజ్యము, ఆ రాజ్యము కాదు. ఏదైనా సరే వాళ్ళకి ముల్లోకాలు కూడా వారి దృష్టిలో ఎంతగా తోస్తాయి అంటే కమల బీజం అంతగా. అంటే అర్థం ఏమిటి అంటే కమల బీజం చాలా చిన్నగా ఉంటుంది. అంటే చాలా అల్పంగా తోస్తాయి. ఏవి వీటిల్లో ఎక్కడ వేటికి ఒక ప్రత్యేకత లేదు. వీటిని ఎప్పుడు గొప్పగా తలంచరు వారు. గొప్ప గొప్ప రాజ్యాల్ని కూడా చాలా తృణప్రాయంగా చూస్తారు. ఈ స్థితికి వెళ్ళిన జ్ఞానులైతే. జనకాదులు అంటారు అందుకే. జనక మహర్షి, జనక రాజు. మరి ఎలా చూసాడు? తనకున్న పట్టణం యావత్తు, తనకున్నటువంటి ఆ రాజ్యాన్ని చక్రవర్తి అయిండు కూడా దాన్ని ఏనాడు నాదిగా భావించలేదట ఆయన. అంటే తృణంగానే దాన్ని తీసుకున్నాడు. అదే విధంగా మహానుభావులు ఎవ్వరైనప్పటికీ కూడా ఈ జగత్ విషయాలు ఎంత గొప్పవైనా సామాన్యులకైతే ఇక్కడ చిన్న చిన్నవి కూడా చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటాయి. వాటి ప్రలోభాల్లో పడిపోతూ ఉంటాం. చిన్న అధికారం వస్తే చాలు ఎంతో అహంకారాన్ని పొందుతూ ఉంటాం. కానీ ఎటువంటి అధికారమైనా, అర్హతైనా, ఇంకొకటైనా, గొప్ప సంపదలైనా ఎంత కలిగి ఉన్నా ఆత్మజ్ఞాన పరాయణుడై ఉంటే వాడికి ఇవన్నీ చాలా అంటే లెక్కించదగినవి కాదు. కనుక వాటిని తృణంగా చూస్తూ ఉంటాడు. దేని పట్ల కూడా అధికమైన విధానానికి వెళ్ళడు. కేవలం ఉన్నాడు కనుక వాటితో వర్తిస్తాడు తప్ప అధికంగా వాటిని తీసుకునేది లేదు. అలాగే దూరానికొస్తే అనేక యోజనముల దూరము. ఇప్పుడు మనం ఇక్కడున్నాం. వేరే దేశానికి వెళ్ళాలి అంటే అది మనం ఒక వాహనం, ఒక విమానం ఎక్కాలి. లేదా కొంచెం దగ్గరలో అయితే ఒక బస్సు, ఒక రైలు ఇలా మనకు కొన్ని వాహనాలున్నాయి. ఈ వాహనాలు ఎక్కి అక్కడ ప్రయాణం చేసి మేము ఇంత దూరం వెళ్ళొచ్చాం, అంత దూరం వెళ్ళొచ్చాం, ఆ దేశం వెళ్ళొచ్చాం, ఈ దేశం వెళ్ళొచ్చాం అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం చాలా వరకు. అలాగే ఇక్కడ గ్రహాలు. మనం భూమి అనే గ్రహం మీద ఉన్నాం. కనుక చంద్రమండలానికి వెళ్ళాడు అంటే వాడు చాలా గొప్పవాడు. ఈ విధంగా మన వాళ్ళు ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇతర గ్రహాల మీద కూడా వెళ్తున్నారు. అంతవరకు వెళ్ళగలరు. అంతవరకు వెళ్ళాడంటే వాడు చాలా సాహసకార్యం చేసినట్టే. కానీ ఇంకా వేరే లోకాలున్నాయని చెప్తున్నారు మనకి. కనుక పైన 7 కింద 7 లోకాలు 14 లోకాలు ఉన్నాయని చెబుతారు. ఎన్ని లోకాలు, ముల్లోకాలు ఎన్నైనప్పటికి కూడా వాటి దూరాన్ని గణిస్తే అవి మనకి చాలా దూరంగా తీసుకుంటాం. కానీ మన భాషలో మనము చేసేటువంటి కొద్ది కొద్ది ప్రయాణాలు అంటే ఇక్కడి నుంచి చంద్రమండలానికి వెళ్ళొస్తేనే వాడు గొప్పగా భావిస్తూ ఉంటాడు. కానీ ఒక ఆత్మజ్ఞాన పరాయణుడైతే ఆత్మస్థితిలో కనుక నిశ్చలుడు అయితే కనుక అతనికి దూరం అనేది వర్తించదు. ఎంత దూరమైనా ఒక్కటే. ఏ లోకమైనా ఒక్కటే. ఎంత దూరములో ఉన్నది కూడా నేనే. సూర్యమండలంలో ఉన్నది నేనే, చంద్రమండలంలో ఉన్నది నేనే. అంతా ఏకమైన ఆత్మ చేత నింపబడి ఉంది కనుక నేను లేనిది, నేను కానిది ఇంకెక్కడా లేదు కనుక ఏ దేశమైనా ఒక్కటే. కనుక వారి విషయానికొస్తే దూరాన్ని అనేక యోజనముల దూరము కూడా అడుగంతగా చాలా స్వల్పముగా, అల్పముగా వారికి ఈ యొక్క దూరములతో సంబంధము లేదు. దేశాలతో సంబంధము లేదు. అన్ని దేశాలు, అన్ని ప్రదేశాలు కూడా ఏకమైనటువంటిది ఏదైతే నిండుందో అదే తానై ఉంటాడు. కనుక వారికి ఇది ఏమీ కూడా వర్తించదు. మహానుభావులు ఎందరో చూడండి. ఈ దేశంలో ఉండే అదే సమయంలో వేరే దేశంలో కూడా కనపడ్డారు. కనిపించి అక్కడ ఏదో ఒక ఆధ్యాత్మ కార్యక్రమం చేశారు. అదే సమయంలో వేరే చోట ఉపన్యాసం చెప్పారు అనే మహానుభావులు ఉన్నారండి మనకి. ఇవన్నీ గొప్ప చిత్రాలు అనుకుంటాం. కానీ
ఆత్మస్థితి యొక్క అనుభవంలో ఇవన్నీ చాలా సామాన్య విషయాలు అని మహానుభావుల యొక్క వాక్కు. కావున అనంత దూరం, ఎంత దూరాన్నైనా అల్పంగా చూస్తారు. అలానే కాలం విధానానికి వస్తే మనకి సామాన్య దృష్టికైతే కాలాన్ని గణిస్తూ ఇది చాలా గొప్పదని భావిస్తూ ఉంటాం. ఎందుకంటే మనకున్నటువంటి ఈ యొక్క యుగాలు, మహాయుగాలు, కల్పాలు ఇలా చెప్తాం. ఇలాగ మనం గణిస్తూ అమ్మో చాలా పెద్ద కాలాలు ఇవన్నీ కూడా దీన్ని మనం లెక్కించలేము. కాలక్షనారాయణ కని కాలమే చాలా గొప్పది. ఏదైనా కాలానికి అధీనమయ్యే ఉంటుంది అని నమ్ముతాం. కానీ ఆత్మస్థితిలో ఉండి ఆత్మయందు నిశ్చలుడైనటువంటి మహానుభావులకి కాలం అనేది కూడా అల్పమే. ఏ కాలమైతే ఏమైంది? ఎంత ఎక్కువ కాలమైన, తక్కువ కాలమైనా అది మాత్రం నేనైనా ఆత్మగా ఎప్పుడూ ఉండేది. దానికి నాశనము లేదు, సనాతనం, మార్పు చెందదు. కనుక అదిగా నేనుగా ఉన్నప్పుడు ఇంక కాలానికి ఏమి భయపడతారు? కనుక ఎంత గొప్ప కాలమైన మహాకల్ప కాలము కూడా వారు చాలా చిటిక కాలములో అర్ధ నిమిషంగా తీసుకుంటారు. అంటే మొత్తానికి జగత్ సంబంధమైనటువంటి ఏ విధానాన్నైనప్పటికీ కూడా వారి దృష్టిలో చాలా అల్పంగా తోస్తుంది అనేది గమనించాలి. దేన్ని వాళ్ళు హెచ్చుగా చూడరు, గొప్పదిగా భావించరు, దేనికి ఆశ్చర్యపోరు. మిన్ను విరిగి మీద పడినా ఆశ్చర్యపోరు. ఆకాశం ఒకవేళ ఆకాశం విరిగి కింద పడడం అనేది లేదు. కానీ ఒకవేళ అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు కూడా అదరడు, బెదరడు, తొణకడు. ఇదే ఆత్మజ్ఞాని యొక్క లక్షణం. మరి సామాన్యుల విషయానికి వస్తే చిన్ని విషయాలకి అదిరిపోతూ ఉంటాం. చాలా స్వల్ప విషయాన్ని పట్టించుకుంటాం. ప్రతిదానికి ఎగుడు దిగుళ్ళు పడుతూ ఉంటాం. హెచ్చుతగ్గులు పొందుతూ ఉంటాం. ఎందుకని? అంటే దేహాత్మస్థితిలో ఉండడం బట్టి. ఈ ఆత్మస్థితి అందకపోతేనే, ఆత్మజ్ఞానం తత్వంతో ఉండకపోతేనే మనకి ఇవన్నీ వర్తిస్తాయి. కానీ ఎవరైతే తమ యొక్క స్వస్థానమైన యథార్థమైనటువంటి తానైనటువంటి ఆత్మస్థితిలోకి వెళ్తారో, ఆ అనుభవంలో ఉంటారో వారికి ఇవేవి వర్తించవు. అది గుర్తించాలి. అలానే ఎంతెంత ఆత్మస్థితిలోకి వెళుతూ ఉంటామో, దానికి దగ్గరగా పోతూ ఉంటామో, ఆ జ్ఞానానికి దగ్గరలోకి వెళుతూ ఆ జ్ఞానంతో ఉండడానికి ప్రయత్నిస్తామో, అంతంత జగత్ విషయాల పట్ల దానికున్న మక్కువ తగ్గిపోతుంది. ఇది కూడా గుర్తించాలి. దాన్ని పట్టుకునే కొలది దీనికున్న విలువ తగ్గిపోతుంది. దీన్ని చాలా తేలిగ్గా, ఉదాసీనంగా, చాలా అంటే అల్పంగా గుర్తిస్తూ ఉంటారు. తీసుకుంటూ తామైనటువంటి స్థితిలోకి తాము వెళ్ళిపోతూ ఉంటారు. ఇది సాధకుని యొక్క లక్షణం. అంతే తప్ప ఇది పట్టుకుని ఇక్కడే వీటినే వర్తింప చేసుకుంటూ, వీటినే విచారణ చేస్తూ, వీటిల్లోనే ఉండిపోయామనుకోండి, ఎప్పటికండి మనం వీటిని వదలకుండా దొరికేది? ఎప్పటికీ దొరకదు. గట్టు దాటాలంటే ఒక గట్టు వదిలితేనే ఇంకొక గట్టు మీదకి వెళ్ళగలుగుతాం. అలాగే ఇహం వదిలితేనే పరమను పట్టుకోగలుగుతాం. కావున చిత్తమనే వృక్షము యొక్క ఆశయనే పేరు గల దిగంత వ్యాప్తములకు శాఖలు ఛేదింపబడా ఆ చిత్త మహావృక్షము బ్రహ్మరూపత్వాన్ని పొందుతుంది. ఇంతకీ చిత్తమే బ్రహ్మత్వాన్ని అందుకుంటుంది. కానీ చిత్తం ఎలా ఉంటే బ్రహ్మత్వాన్ని పొందుతుంది అంటే, ఈ చిత్తం అనే వృక్షం ఉంది చూడండి, ఇది ఒక వృక్షం అనుకుందాం. ఇదే మాయ, ఇదే సంసారం. ఈ చిత్తం ఉన్నంత వరకే సంసారం, ఈ చిత్తం ఉన్నంత వరకే మాయలో ఉన్నాం. కానీ ఈ వృక్షము యొక్క ఆశయనే పేరు గల దిగంత వ్యాప్తములైనటువంటి శాఖలు సేధింపబడా. ఇంతకీ ఈ చిత్తము అనేటువంటి ఒక వృక్షం ఉంది. దీని ఒక వృక్షంగా పోలిస్తే దీనికి ఉన్నటువంటి శాఖలు ఉన్నాయి చూడండి, అవి ఎంతవరకు విజృంభిస్తాయంటే దిగంతముల వరకు, అటు ఆకాశం వరకు, ఇటు భూమి వరకు, ఎంత దూరం పోగలదో అంత దూరము పోతూ ఉంది. మనసుకి అవధులు లేవు. అది విచ్చలవిడిగా దాన్ని వదిలేస్తే ఎంతవరకైనా ప్రయాణం చేస్తుంది. ఆ విధముగా ఈ శాఖల్ని విస్తరింప చేస్తుంది. కానీ ఎవరైతే ఈ శాఖల్ని గుర్తించి అవి మొలుస్తున్నాయి అన్నప్పుడే వాడిని ఛేదిస్తూ ఉంటారో,
అసంగత్వము అనేటువంటి ఖడ్గము చేతి దాన్ని ఛేదించుకుంటూ ఉంటారో, ఎవరైతే ఉన్న చోటే ఉండగలుగుతారో, అంటే ఎవరిని? అంటే చిత్తాన్ని, అంటే మనస్సుని నిశ్చలం చేస్తూ ఉంటారో, ఎక్కడుండాలో అక్కడే ఉంటారో, ఎలా ఉండాలో అలానే ఉంటారో. ఎందుకంటే అది అచలం. ఎందుకంటే చలనము లేనిదది. చలిస్తే అది మనసవుతుంది. కానీ చలనము లేకుండా అది అచలమైతే అది బ్రహ్మమవుతుంది. ఒకే మనస్సు. చలిస్తే సంసారంలోకి వెళ్తుంది. మాయలోకి వెళ్తుంది. నిరంతరము కూడా ఆ మాయా విధానములో ఆ సంసారమని అది ఎంతవరకు విస్తరించాలో అంతవరకు విస్తరిస్తూ ఈ ప్రపంచంలో జగత్తులో పడి తిరుగుతూనే ఉంటుంది. అంతవరకు ఈ యొక్క మాయ సంసారం ఉంటుంది. కానీ ఏ చిత్తమైతే చలనము నుంచి వెనక్కి తిరిగి అచలమవుతుందో, చలన రాహిత్యాన్ని పొందుతుందో, అప్పుడు అదే బ్రహ్మమవుతుంది. వాస్తవానికి నిజం చెప్పాలంటే ఇదే అరుణాచలము. అచలము, అరుణ అంటే ఏమిటి? అగ్నితత్వం. ఆ అగ్నితత్వంతో ఉన్నదే మన లోపల ఉండేటువంటి చిదగ్ని. ఆ యొక్క పరబ్రహ్మం యొక్క శక్తి ఏదైతే ఉందో అదే చిదగ్ని. అది ఎలా ఉంది? అరుణం. అరుణం అంటే చాలా ప్రకాశంగా, చాలా కాంతిగా చెప్పాలి అంటే అది ఒక ఉష్ణ స్వభావంతో ఉండేటువంటి తత్వంతో ఉండేటువంటి స్థితి. అందుకే అగ్ని తత్వము అన్నారు. చిదగ్ని తత్వము. అదే అరుణం. ఈ అరుణ అచలం అంటే ఆ అరుణ కదలకుండా, ఎక్కడికి వ్యాపకం అవ్వకుండా, చలనం కాకుండా, నిశ్చలమైపోతే, అచలమైపోతే, స్థిరంగా ఉండిపోతే, ఉన్నది ఉన్నట్టుగా ఉండిపోతే, అదే అరుణాచలం. అంటే అదే నీ యొక్క స్వస్థానం. ఇదండి మనం తెలుసుకోవాల్సింది. కనుక అతిగా అవ్వాలి. అలాంటి స్థితిని అనుభవించాలి. ఆ స్థితిని పట్టుకోకుండా, దాన్ని అనుభవించే ప్రయత్నం చేయకుండా, దాన్ని అచలంగా ఉంచుకునే ప్రయత్నం చేయకుండా, దాన్ని చలింపచేస్తూ మనం ఎంత దూరం ప్రయాణం చేసినా, అన్ని రకాలుగా మనం తిరుగాడినప్పటికీ కూడా అసలు తత్వం అందదండి. అందుకే మహానుభావులు మన పెద్దలు దీన్ని గుర్తించడం కోసమే మన దేహంలో జరిగే ప్రతి అంశానికి కూడా సాదృశ్యంగా ఈ భూమి మీద ఏర్పాటు చేశారు. దాని గురించి నువ్వు ఇలా తెలుసుకో, ఈ స్థితిని అనుభవించు అని చెప్పడం కోసమే. కావున అక్కడే ప్రదక్షిణ చెయ్యి. ఎక్కడ ఉండాలో అక్కడే ఉండు. అక్కడ అచలమయ్యే వరకు కూడా, నిశ్చలమయ్యే వరకు కూడా నువ్వు అటు ఇటు దూరంగా పోవడం కాదు. ఆ అరుణగిరి చుట్టూరినే ప్రదక్షిణ చెయ్యి. అంటే అక్కడే తిరుగాడు. అంటే ఈ చిత్తము, అంటే ఈ మనస్సు ఆ చిదగ్ని స్థితిని పట్టుకుని అక్కడే అది తిరుగాడుతూ, అక్కడే నిరంతరము నిలుపుదల చేసే ప్రయత్నం చెయ్యాలి. కనుక అదే ప్రదక్షిణ. ఆ విధంగా తెలుసుకోలేకపోతే, అది పట్టుకోలేకపోతే, ఆ విధంగా ఈ చిత్తాన్ని అచలం చేయలేకపోతే, మనము ఎన్ని మారులు ప్రయాణం చేసి, ఎన్ని విధాలుగా ఎందుకంటే, ఇవాళ మనకి నానుడి బయట ఏమిటి అంటే, ఒక్కసారి వెళితే ఇంత పుణ్యం, 10 సార్లు వెళితే ఇంత పుణ్యం, ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే ఇంత అని మనకి ఇలా చెప్పడం అనేది జరుగుతుంది. మంచిది. ఎందుకంటే ఏది చేయని వారి కంటే కూడా అసలు ఏదో ఒకటి ఉంది అనేటువంటి విశ్వాసంతో, నమ్మకంతో భగవంతుడు అక్కడ ఉన్నాడు యథార్థమే. కనుక ఇక్కడున్నటువంటి వాస్తవం ఎందుకంటే ఈ యొక్క దేహము విశ్వానికి నమూనా. విశ్వమంతా ఎలా ఉందో దేహములో అదే ఉంది. దేహములో ఏదుందో విశ్వములో అదే ఏర్పాటు చేశారు. అలాగే ఈ భూమి మీద ప్రతి క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. కానీ అన్ని క్షేత్రాల నిలయము దేహమే. దాన్ని గుర్తించగలిగితే, గమనించగలిగితే, దాంట్లో పట్టుకోగలిగితే. కావున ఇది గుర్తించలేని వాడు ఆ విధంగా విశ్వాసంతో అది చేయగా వారిలో కూడా ఈ యొక్క జ్ఞానం అనేది తప్పకుండా ప్రాప్తమవుతుంది అని మన పెద్దలు ఇవన్నీ నిర్దేశం చేశారు. వాటి అంతరార్థం వారికి ఎరికే. కానీ తెలియని వాళ్ళకి అది ఎరుకలేదు. దాన్ని ఎలా పట్టుకోవాలనేది గమనించుకోవడం లేదు మనం. ఆ విధంగా మనం ఏం చేస్తున్నాం? పదే పదే ఎంతో క్లేశానికి వచ్చి
చిత్తాన్ని ఇంకా పరుగులు పెట్టించి, ఎందుకంటే అచలం చేయవలసిన చిత్తాన్ని ఏం చేస్తున్నాం? చలింప చేస్తున్నాం. అక్కడ పోటీ పడుతున్నాం. ఏదో రకంగా అక్కడ మనము అనేక మందితో పోటీతత్వంతో ఉంటూ విహరిస్తూ ఉన్నాం. దాన్ని ఏ రకంగా తీసుకునేవాళ్ళం ఆ రకంగా తీసుకుంటున్నాం. కొంతమంది వినోదం కోసం వెళ్తున్నారు. కొంతమంది అనేక కోరికల నిమిత్తం వెళ్తున్నారు. ఇలా రకరకాలుగా వర్తిస్తూ అసలు తత్వాన్ని మర్చిపోతున్నారు. కానీ అటువంటి క్షేత్రాన్ని దర్శించి నువ్వు అరుణగిరిగా ఉండిపోగలిగితే, అరుణాచలంగా నిలవగలిగితే అంతకంటే మహత్తర భాగ్యం ఇంకేమీ లేదండి. అందుకే అచ్చోటున అటువంటి పుణ్యక్షేత్రాల్లో చేయవలసినది ఏమిటి? తపస్సు చేసుకోవాలి. తమలో తామై ఉన్నటువంటి ఆ స్థితిని అందుకోవడం కొరకే తమని తాము తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆ క్షేత్ర మహిమ నీకు సహకరిస్తుంది. ఆ విధంగా మనకి ఇదంతా కూడా ఏర్పాటు చేయటం జరిగింది. కావున ఎవరి చిత్తమైతే చలించకుండా ఉంటుందో, అది అచలమవుతుందో అదే భగవంతుడైపోతాడు. నిశ్చలమైన చిత్తమే దేవుడైపోతాడండి. చలనమైపోయినటువంటి చిత్తమే లోకం, జగత్తయిపోతుంది. వదిలేస్తే లోకం వచ్చేస్తుంది. నిలబెట్టుకుంటే దైవత్వం వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఎవ్వరమైనా. కనుక ఆ చిత్త మహావృక్షము బ్రహ్మరూపత్వాన్ని పొందేస్తుంది. నువ్వు అచలం చేయగలిగితే, నిలబెట్టగలిగితే, నిశ్చలం చేయగలిగితే. కావున ఏ క్షేత్ర దర్శనం చేసుకున్నా చిత్తాన్ని నిలబెట్టుకునే స్థితిని సంపాదించాలి. మనసును నిశ్చలం చేయగలిగి ఉండాలి. కావున చిత్తమనే వృక్షము యొక్క తృష్ణ అనబడే విశాల శాఖలు ఛేదింపబడ అంతకు పూర్వము ఏకరూపమున అల్పముగా ఉన్న ధైర్యము అప్పుడు అనేక శాఖలుగా విస్తరించును. కావున చిత్తమనే వృక్షము యొక్క తృష్ణ అనబడేటువంటి విశాల శాఖలు ఎవరైతే ఛేదిస్తారో, దాని నుంచి లేచేటువంటి శాఖోపశాఖలుగా విస్తరించే దాని యొక్క విధానాన్ని ఎవరైతే ఛేదిస్తారో అప్పుడు అంతకు పూర్వము ఏకరూపమున అల్పముగా ఉన్న ధైర్యము అప్పుడు అనేక శాఖలుగా విస్తరించును అన్నారు ఇక్కడ. ఎందుకంటే మనం అనుకుంటాం చిత్తాన్ని ఎంత ఎక్కువ ఆలోచన చేయగలిగితే, ఎంత విస్తరింప చేయగలిగితే, ఎంత బయటకు వదిలేస్తే అంత తెలివైన వాళ్ళం అవుతాం, అంత గొప్పవాళ్ళం అవుతాం. అన్ని విధాలుగా ఈ బయట ప్రపంచంలో సంపాదన చేయగలుగుతాం, సాధించగలుగుతాం అనేది మన భావన, మన నమ్మకం. కానీ యథార్థానికి ఇది ఒక అపోహే. వాస్తవానికి ఎప్పుడు మన చిత్తము ఎప్పుడు శక్తివంతమవుతుంది? అనేకం చేస్తే శక్తివంతమవుతుందా, ఏకం చేస్తే శక్తివంతమవుతుందా అనేది గమనించండి. మన దగ్గర కొంత సొమ్ము ఉందండి, దీన్ని విభజించి విభజించి పంచుతూ ఉన్నారు. అప్పుడు ఇంకక్కడ ఏం మిగులుతుంది? ఏం మిగలదు. మన దగ్గర ఒక పదార్థం ఉంది, అన్నిటికీ పంచిపెట్టేశారు, ఇంకక్కడ ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. కానీ దాన్ని అనేక మంది దగ్గర ఉన్నటువంటి శక్తిని అంతటినీ కూడా ఒకటిగా చేర్చి ఒక చోట చేర్చామండి. అప్పుడు అక్కడ ఏమవుతుంది? ఒక తత్వం ఏర్పడుతుంది, ఒక శక్తి తత్వం ఏర్పడుతుంది, కూడిక. అంటే అన్నిటినీ కూడా ఏకం చేయటం, కూడిక. కావున కూటమి అని కూడా అనొచ్చు. ఇది ఇతర భాషల్లో ఇతర మతస్థులు కూడా వాడుతుంటారు. ఏదో కూటమి పెట్టుకుంటున్నామండి అని. కూటమి అంటే ఏమిటి? అన్నిటినీ ఒక చోటకి చేర్చడం. దేన్ని చేర్చడం? ఏమిటి చేర్చడం? అంటే ఈ చిత్తము నుంచి వెలువడేటువంటి శక్తి అంతా కూడా ఇప్పటి వరకు మనకి తెలియక శాఖోపశాఖలుగా విస్తరించి విషయాలకి, వ్యక్తులకి, అనేక రకాల సంబంధ బాంధవ్యాలకి, వస్తువులకి, పదార్థాలకి, దృశ్యంలో ఉన్నటువంటి అనేక వాటికి ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నాం? విస్తరింపజేస్తాం, పంచిపెట్టేస్తాం, ఇలా 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 వదిలేస్తున్నాం. వదిలేసే కొలది మనకి తెలివి పెరిగిపోద్ది, ధైర్యం పెరిగిపోద్ది, మనకి శక్తి వచ్చేస్తుంది, మనం ఎక్కువ సంపాదన చేస్తాము, కీర్తి సంపాదించుకుంటాం అనుకుంటాం. కానీ ఏమి చేయలేము. ఎవడైతే వదిలేస్తే ఇలాగ విస్తరింపజేసేసి దాన్ని నలుదిశలా కూడా విచ్చలవిడిగా వదిలేస్తాడో వాడెప్పుడు కూడా విజయాన్ని పొందలేడండి. ఇహములోనూ పొందలేడు, పరములోనూ పొందలేడు. ఇక్కడ ఏదైనా ఒక మహత్తర కార్యం ఇహంలో ఎవడైనా సాధించాడు అంటే తప్పకుండా వాడి యొక్క శక్తిని
ఏకీకృతం చేయగలిగే నైపుణ్యం ఉన్నవాడు అని అర్థం. వారికి ఆ విషయం తప్ప ఇంక ఏ విషయంలోనూ కూడా జోక్యం ఉండదండి. దేని మీద వారికి శ్రద్ధ ఉండదు. వారు ఏదైతే సాధించారో దాని మీదే వారు దృష్టి పెడతారు. అంటే వారికున్న యావత్తు చిత్తమనుకున్న శక్తినంతటినీ కూడా ఆ యొక్క విషయానికి అర్పిస్తారు. అది సాధిస్తారు. కానీ ఆ ఒక్కదానికి అర్పించాలంటే ముందు వారికి ఏం తెలియాలి? ఏకాగ్రపరచడం తెలియాలి. ఈ ఏకాగ్రపరచడం తెలియడం కోసమే అందరినీ ఇప్పుడు ధ్యానం చేయండి అని చెబుతున్నారు. ఎందుకంటే ఈ శక్తి అనేకం కాకుండా ఒక్కటిగా చేయాలి అంటే దానికి కొంత అభ్యాసం ఉండాలి. అదే మనము ధ్యాన అభ్యాసం. ఏదో ఒక్కదాని మీద కేంద్రీకరించేటువంటి విధానం. కావున బయట లౌకికంగా ఏదైనా సాధించినా ఏకాగ్ర పరిస్తేనే అది సాధించగలుగుతారు. ఎందుకంటే అనేకంకి వెళ్ళిపోతున్న దాన్ని ఏకం చేస్తే అక్కడ శక్తి పెరుగుతుంది. దానికి సమర్థత వస్తుంది. ఏదైనా సాధించగలుగుతారు. అదే విధంగా ఈ భౌతిక, లౌకిక వస్తు విషయాల కొరకు కాకుండా ఎవరైతే తమ శక్తిని అంతర్ముఖం చేసి ఏకతత్వంతోటి తానైన ఆత్మయందు నిశ్చలం చేయగలుగుతారో, నిలబెట్టగలుగుతారో, ఎక్కడి నుంచి శక్తి బయలుదేరిందో అక్కడే దాన్ని నిలుపుదల చేయగలుగుతారో, నిశ్చలం చేయగలుగుతారో, అప్పుడు వారు ఏ విధంగా అవుతారు అంటే ఇంకా చాలా గొప్పవారవుతారు, సమర్థులవుతారు, ప్రజ్ఞావంతులవుతారు. వారి లోపల ఉన్నటువంటి ధైర్యం ఇనుముడిస్తుంది. వారు ఏదైనా చేయగలిగే సమర్థతతో ఉంటారు. కావున ఒక ఆధ్యాత్మికమైనటువంటి విధానములో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే గొప్ప స్థితిలో ఆత్మానుభవ స్థితిలో ఉన్నవారు ఇహములో జరిగేటువంటి ఏ క్రియనైనా అవలీలగా ఆచరించగలుగుతారు. కానీ బయట తిరిగాడే వాళ్ళు తమ మనసును నిలబెట్టడంలో సమర్థులు కాదండి. ఈ విధానంలో ఒక కథ చెప్తారు. పిచ్చాప్రకాశానంద స్వామి చెప్పింది. ఎందుకంటే ఒక దేశములో వారు కరువొస్తుంది. కరువొస్తే అక్కడ ఆహారానికి కొరతొచ్చింది. అప్పుడు రాజుగారి ఖజానా అంతా కూడా ఖాళీ అయిపోతూ ఉంది. ప్రజలకి ఏ విధంగా మరి ఆహారాన్ని అందించాలి, ఏం చేయాలని చెప్పి ఆ రాజుగారు సతమతమైపోతూ చివరికి తన సేవకుల్ని, బంటుల్ని పిలిచి చెప్తారు. ఆహారం చాలా పొదుపుగా వాడుకోవాలి. ఉన్నది చాలా తక్కువగా ఉన్నది కావున ఈ కరువు సమయంలో మనం చాలా జాగ్రత్త వహించాలి. కావున దేశములో ఎవరైనా సరే పని చేస్తూ ఉంటే, క్రియాచరణ చేస్తూ ఉన్న వారికి ఆహారాన్ని ఇవ్వండి. ఏ పని చేయకుండా ఉన్న వారికి ఆహారం లేదు ఈ రోజు నుంచి. ఎందుకంటే అందరికీ అందించడానికి మన దగ్గర ఆహారం సమృద్ధిగా లేదు. కావున ఈ విధంగా మీరు బయటికి వెళ్లి రాజ్యం నలుమూలలా తిరిగి ఈ విషయాన్ని ప్రకటన చేయండి. కర్మాచరణ చేసిన వారికి, పనులు చేస్తున్న వారికి ఆహారం, పనులు చెయ్యని వారికి ఆహారం లేదు అని చెప్పి వారికి ప్రకటించండి. అలా ఎవ్వరు ఏమి చేయకుండా ఉన్నవాడు నా దగ్గర తీసుకురండి అని చెబుతారు. చెబితే పంటులు రాజుగారి యొక్క అనుజ్ఞను అనుసరించి ఆ రాజ్యం అంతా తిరిగారు. కానీ ఎవ్వరూ కూడా పని చేయని వాళ్ళు కనపడలేదు వాళ్ళు. ఎందుకంటే ప్రతివాడు కూడా ఏదో ఒక క్రియ చేసుకుంటూనే ఉన్నాడు. వీరికి అర్థం కాలేదు. ఎవరికి ఆహారం ఇవ్వకుండా ఉండాలి? ఒక్కళ్ళు కూడా పని చేయకుండా ఉన్నవాళ్ళు ఒక్కళ్ళు కూడా కనిపించటం లేదే. ఇప్పుడు రాజుగారు మనల్ని అడుగుతారు. అంతా తిరిగొచ్చారు కదా పట్టణం అంతా, ఒక్కడు కూడా లేడా అని అడగొచ్చు. కావున ఎలా అని ఆలోచిస్తూ ఉండగా వారికి ఒక ఆశ్రమం కనిపించింది. సరే అని చెప్పి ఆశ్రమాన్ని దగ్గరికి వెళ్తారు. వెళితే అక్కడ కూడా ఆ శిష్యులందరూ రకరకాల పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కొంతమంది తోట పని చేస్తున్నారు, కొంతమంది వంట పని చేస్తున్నారు. ఇలా రకరకాలు చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే ఇక్కడ కూడా మనకెవరు దొరకరు అనుకునేటప్పటికి లోపల ఆశ్రమం లోపల ఒక ఆయన ఆ ఆశ్రమాన్ని నిర్వహించేటువంటి ఆశ్రమలో ఉండే గురువు గారు ఆయన మాత్రం కూర్చుని కనిపించారు. ఆయన ఏమీ చేయటం లేదు. కేవలం కూర్చుని ఉన్నారాయన. కావున ఎలాగూ ఎవరు దొరకలేదు కనుక ఈ ఒక్కరు మనకేమీ చేయకుండా కనిపించారు కావున ఈ ఒక్కడిని తీసుకెళ్ళిపోదామని చెప్పి ఆ బంటులు ఆ గురువుగారిని ఎత్తుకుని వారితో పాటు రాజుగారి దగ్గరకు తీసుకెళ్లి నిలబెట్టారు. ప్రభు,
రాజ్యమంతా తిరిగాము, కానీ ఏ క్రియ చేయని వాళ్ళు ఎవరూ కనిపించలేదు. కానీ ఈయనొక్కడు కనిపించాడు. ఏం చేయకుండా అలా కూర్చునున్నారు కనుక, ఈయనొక్కడికే ఆహారం లేదు ఈ రోజు నుంచి. కావున ఈయన తీసుకొచ్చామని చెప్తారు. అంటే అప్పుడు రాజుగారు అడుగుతారు, "ఏ నాయనా అందరూ పనులు చేసుకుంటున్నారు, నువ్వెందుకు చేయట్లేదని?" అప్పుడు ఆయన అంటాడు, "నేనెందుకు చేయటం లేదు? నేను ఏమి చేయాలో అది చేస్తూనే ఉన్నాను. నేను చేయవలసినటువంటి అసలైనటువంటిది ఏదైతే ఉందో అది చేస్తూనే ఉన్నాను" అని చెప్తారు. చెబితే ఈ మాటలన్నీ వినడానికి బావుంటాయి. కానీ వ్యవహారానికి పనికిరావు. కావున ఏమిటి నువ్వు చేసేది? నువ్వు ఇంతసేపు కూర్చునుండమే గదా చేసేది. అంటే అప్పుడు అంటాడాయన, సరే కూర్చునుండమే ప్రభు. ఈ కూర్చుని ఉండడానికి కూడా ఎంతో సమర్థత ఉండాలి కదా! అంటే రాజుగారు అంటారు, ఇదేమంత పని? ఇది చాలా తేలిక. కూర్చుని ఉండడానికి ఏమి కష్టపడాలి? ఇది ఎవరైనా చేయగలరు. అయితే ప్రభు మీరు చేయగలరా? అని అడుగుతాడాయన. తప్పకుండా. కావున నాకు కూడా ఈ రాజ్యం భారాన్ని మోయలేక చాలా విసుగ్గా ఉంది. కావున మనం పందెం వేసుకుందాం. నేను వెళ్లి మీ ఆశ్రమంలో నువ్వెక్కడ కూర్చున్నావో అక్కడ నేను కూర్చుంటాను. నువ్వొచ్చి నేనన్నీ చేయగలనని చెప్తాడు. సరే, నువ్వు ఏమి ఇప్పటివరకు అక్కడ కళ్ళు మూసుకొని కూర్చొనున్నావు కదా! ఈ రోజు నుంచి రాజ్యభారాన్ని నీకు అప్పగిస్తున్నాను. నువ్వు ఎలా మోస్తావు? ఎందుకంటే నేను ఇది సమర్థించలేకపోతున్నాను. ఈ ఆహారాన్ని అందరికీ అందించడం ఎట్లా? అని నేను చాలా ఒక రకమైన సంకటంలో ఉన్నాను. కావున నేను విశ్రాంతి తీసుకుంటాను అక్కడికెళ్ళి కూర్చుని. నువ్వు దీన్ని ఎలా పరిష్కరిస్తావో చూస్తాను. కానీ ఇందులో ఎవరు ముందైతే ఇది చెయ్యలేమని ఒప్పుకుంటారో వారే ఓడిపోయినట్టు అని చెప్పి వీళ్ళిద్దరూ పందెం పెట్టుకుంటారు. రాజుగారు ఆశ్రమానికి వెళ్లారు. ఆశ్రమంలో గురువుగారు కూర్చునే చోట్లో ఆయన కూర్చున్నారు. సన్యాసి గురువుగారు ఈ రాజ్యం యొక్క మొత్తం బాధ్యతల్ని ఆయనకు అప్పగించారు, స్వీకరించారు. కానీ ఆయన సింహాసనం మీద కూర్చోలేదు. కానీ వెంటనే ఆయన ఆ దేశానికి సంబంధించినటువంటి సేనాధిపతుల్ని, మంత్రుల్ని, ముఖ్యమైన వ్యక్తుల్ని అందరినీ సమావేశపరిచి అన్ని రకాలుగా కూడా కర్తవ్య పాలనలో నిమగ్నమవుతూ ఉంటాడు. సరే రాజుగారు అక్కడ కూర్చొని ఒక గంటలో ఆయనొచ్చేస్తాడు. సాయంకాలానికొచ్చేస్తాడు. సరే ఉంటే ఉన్నాడు. రేపటికి వచ్చేస్తాడు. ఎందుకంటే అదంతా ఎంత పెద్ద కార్యం. కనుక ఆ సన్యాసి ఏం చేయగలడక్కడ? కనుకేం చేయలేడు. ఎలానో అతనే ఓడిపోతాడు అని పట్టుదలగా కూర్చున్నాడు. కానీ ఈయనకి ఎంత కష్టంగా ఉందంటే, ఈ కూర్చోవడం ఏంటి? అసలు ఎంతసేపు కూర్చోవాలి ఇలాగా? కదలకుండా, మెదలకుండా కూర్చోవడం. అయ్యో! ఎంత కష్టమైన పనిది. ఈ కష్టమైన పని ఈయనెలా చేస్తున్నాడా అని లోపల లోపల సతమతమైపోతూ ఉంటాడు. ఆయన ఎక్కడ స్థిరంగా ఉండలేక కొంతసేపు నుంచుంటున్నారు, కొంతసేపు కూర్చుంటున్నారు. ఈ రక పరిస్థితిలో ఉంటాడు. కానీ ఆయన రావడం లేదు. ఇంక చేసేది లేక 2 రోజులు ఆగి ఆ శిష్యుడితో చెప్పి నేనింక ఉండలేను. నేను వెళ్లి రాజ్యంలో అసలు వాడేం చేస్తున్నాడు, ఆ గురువు అక్కడ ఏం చేస్తున్నాడో చూసొస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పటికి అక్కడ ఆ యొక్క గురువు అయినటువంటి ఆ సన్యాసి అక్కడ ఒక సభాస్థల్లో కూర్చొని అందరితో చర్చలు చేసి ఈ రాజ్యానికి ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి విపత్తు లేకుండా మనం ఎక్కడెక్కడ ఏమేమి చేపట్టాలి, ఏ కార్యం సాధించాలి, ఎక్కడెక్కడ మనం బావులు తవ్వాలి, నీటి వనరులు మనం సంపాదించాలి, అలాగే అప్పుడప్పుడు కురుస్తున్న ఆ నీటిని ఎలా వృధా చెయ్యకుండా నిల్వ చేయాలి, పంటని ఎలా అయితే సుభిక్షంగా రక్షించుకోవాలి, తేలిక రకం పంటలను ఎలా పండించాలి, ఇవన్నిటితో కూడినటువంటి పెద్ద జాబితా అన్ని తయారు చేసేసి అందరికి ఎవరికి ఇవ్వాల్సినటువంటి విధానంలో వాళ్ళకి దాని హుకుం జారీ చేస్తూ ఉన్నారు. ఇలా చేయండి, అలా చేయండి, అలా చేయండి అని చెప్పి. అందరూ కూడా వారి వారి కార్యాల్లో నిమగ్నం అయిపోయి చకచకా పనులు చేస్తున్నారు. ఆ 2 రోజుల్లోనే ఆ రాజ్యంలో ఎంతో మార్పొచ్చింది. ప్రతి వాళ్ళు ఉత్సాహం వచ్చింది. ప్రజలందరూ ఇదివరకు దీనవదనాలతో ఉండేవారు. ఇప్పుడు ఏదో ఒక సంతోషంతోటి వాళ్ళందరూ కూడా వ్యవహారం చేస్తూ ఉంటే రాజుగారు ఆశ్చర్యపోతున్నారు. ఆశ్చర్యపోయి ఆ గురువుగారి దగ్గరకొచ్చి అడుగుతారు, "స్వామి ఏమిటి మీరింతలా ఎలా చేయగలుగుతున్నారు? నేనైతే మీ ఆశ్రమంలో అసలు నేను ఉండడానికి నాకు చాలా కష్టమైనదని" ఒప్పుకుంటాడు. అప్పుడు ఆయన చెప్తారనమాట ఆ గురువు. ఇందులో గొప్ప కార్యం ఏముంది? దీనికంటే అక్కడ కూర్చోవడమే కష్టమైన పని. ఎందుకంటే లోపల ఆ యొక్క మనస్సుని ఏకం చేసి, నిశ్చలం చేసి, స్థిరంగా, అచలంగా అలా ఉండగలిగితేనే అలా కూర్చోగలుగుతాం. అది జరగకపోతే ఈ దేహం అనేది క్షణం కూడా కూర్చోలేదు, నిలవలేదు.
ఇది చాలా మహా కష్టమైన పని. ఒప్పుకున్నారు కదా రాజా అని అడుగుతారు. ఒప్పుకున్నాను. కానీ ఏమీ తెలియని వాడివి ఈ రాజ్య కార్యాలన్నీ ఎలా వర్తించావు? వీటన్ని ఎలా చక్కబెడుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు చెప్తాడాయన, ఏముంది రాజా, శక్తి అనేది ఎప్పుడూ అది విఫలం కాకుండా, అది వృధా కాకుండా ఎప్పుడైతే నిశ్చలం చేస్తూ ఉంటామో, దానికి తెలియని విషయం కానీ, దానికి రాని తత్వం కానీ, దానికి అర్థం కానిది కానీ ఏది ఉండదు. ఆ ప్రజ్ఞ అనేది అలా మేలుకుంటుంది. కావున దేని యందు కూడా ఇంతకుముందు నేను అలా నిశ్చలం చేస్తూనే ఉన్నాను కనుక, నా శక్తి ఏకీకృతమైంది కనుక, ఇప్పుడు ఈ రాజ్యానికొచ్చిన విపత్తుని ఎలా తప్పించాలా అనేటువంటి ఉపాయాలు వెంటనే తడుతున్నాయి. ఇప్పటికి పెడుతున్నాం అంతే. అంతకంటే ఏముంది అని అడుగుతారు. అయితే ఇదేదో బావున్నది. కావున మీరే ఇక్కడికొచ్చి ఇలానే ఉండిపోయి నా మంత్రిగా నాకు సలహాలివ్వండి అంటాడు. కానీ ఆ గురువుగారు ఒప్పుకోరు. ఇది నేను మీకు సలహాలివ్వటం కాదు. ఇప్పటివరకు చేసిన సంస్కరణలు మీరు గుర్తించి, మీరు కూడా వాటిని ఆచరింపచేస్తూ, మీరు కూడా మీ శక్తిని జాగృతం చేసుకోండి రాజా. మీకు అప్పుడు మీకు సరైనటువంటి ఏ ఉపాయాలు తట్టాలో, ఆ ఉపాయాలు ఆ సమయానికి తడతాయి. రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలన చేయగలుగుతారు. అని ఆ రాజుకి హితవు చెప్పి ఆయన వెళ్ళిపోతారు. ఆయనకి ఏ కోరిక లేదు. రాజ్యకాంక్ష లేదు. అధికార కాంక్ష లేదు. ఆయన పొందేటువంటి పరమానందమే ఆయనకి ఆనందం. అదొక్కటి చాలు. దాని ముందు ఇవన్నీ చాలా అల్పములు. అది ఆయనకి తెలుసు. కావున ఆయన వెళ్ళిపోతారు. అప్పటినుంచి రాజుగారు తాను ఎలా ఉండాలి? ఏం చేయాలి? ఈ రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేయాలంటే ముందు తాను శక్తివంతుడు కావాలి. తాను శక్తివంతుడు కావాలంటే మనస్సు అనేది దాన్ని చపలము లేకుండా నిశ్చలం చేసేటువంటి ఉపాయం ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవాలని తెలుసుకుని అప్పటినుంచి ఆయన ఆ స్థితిని అందుకుంటూనే చక్కగా రాజ్య పరిపాలన చేశారు. ఇది ఎందుకు చెబుతున్నారు ఈ కథ అంటే, ఒక దేశాన్ని పరిపాలించాలన్నా, ఒక గృహాన్ని పరిపాలించాలన్నా, ఒక ఊరిని సమర్థవంతంగా ఏలాలన్నా, ఆ వ్యక్తి ఏమై ఉండాలి? తప్పకుండా అతను ఒక ఆధ్యాత్మిక పరుడు. అంటే తానైనటువంటి ఆత్మస్థితిని అందుకునే ప్రయత్నంలో ఉన్నవాడే ఏదైనా సమర్థవంతంగా చేయగలుగుతాడు. ఎందుకు అంటే వారి చిత్తము శక్తివంతమై ఉంటుంది. ఏకీకృతమై ఉంటుంది. అన్యమైనటువంటి, వ్యర్థమైనటువంటి విషయాల్లోకి ఆ చిత్తము పరిగెట్టదు. ఎప్పుడూ అది ఏకమై ఉండే స్థితిలో ఉంటుంది. కావున వారి నుంచి వచ్చేటువంటి ఆలోచనలు, ఉపాయాలు ఏవైనా కానీ, ఎప్పుడు ఏది పుట్టాలో సమర్థవంతంగా నిర్వహించగలిగేటువంటి శక్తిమంతులై ఉంటారు వారు. అప్పుడే ఏదైనా సుభిక్షంగా ఉంటుంది. అది మనము గుర్తించాలి అప్పుడు, ఇప్పుడు కూడా. ఎందుకు రాముడు పరిపాలించే రాజ్యాన్ని ఇప్పటికి కూడా గుర్తు చేసుకుంటాము? అంటే అది రామరాజ్యం. ఎక్కడైనా ఆ విధంగా ఉంటే శాంతిగా, సుఖంగా ఉంటే ఇది రామరాజ్యం అండి అని చెప్తారు ఈ రోజుకి కూడా. అంటే గమనించండి. అలనాడు రాముడు ఆ స్థితిలో ఉండి రాజ్యాన్ని పరిపాలించాడు. కనుక అది రామరాజ్యమయింది. దానికి ఇప్పుడు మనము ఇప్పటికి కూడా దానికి సాటి ఏదీ లేదు. ఇప్పటికి కూడా రామరాజ్యాన్ని గుర్తించుకుంటాం. మరి ఇప్పుడు మనకి రామరాజ్యం రావాలంటే, మన పాలకులు ఆ విధానంలో ఉండాలి ఎక్కడైనా. 10 మందికి ముందుండి నడిపించేవాడు నాయకుడుగా ఉండే ఎవ్వడైనా సరే, ఆధ్యాత్మికత కలిగి ఉండి, తన శక్తిని అన్ని విధాల వ్యర్థం కాకుండా ఎవడైతే నిశ్చలపరుడై ఉంటాడో, వారే సమర్థవంతంగా దేన్నైనా సాధించగలుగుతారు, చక్కబెట్టగలుగుతారు. అలా ఉన్న ఏ రాజ్యమైనా, ఏ దేశమైనా శోభాయమానమవుతుంది. అలాగే ఏ గృహమైనా, ఆ గృహాన్ని నడిపించే వ్యక్తి ఆ విధంగా ఉంటే, ఆ గృహం కూడా ఆనందదాయకమవుతుంది. ఇది గుర్తించాలండి. ఈ శక్తే అందరికీ ఉపయోగపడుతుంది. కావున ఇక్కడ వశిష్ఠుల వారు చెప్పినటువంటి హితవాక్యం కూడా అదే. ఎవరైతే తమ శక్తిని నిశ్చలం చేసి, అచలం చేసి స్థిరపరుస్తూ ఉంటారో వారికున్న ధైర్యం సేకోపసేకలుగా విస్తరిస్తుంది. అంటే వారిలో అపరిమిత ధైర్యం పుడుతుంది. అప్పుడు వారి వల్ల కానిది, అక్కరలేనిది, చెయ్యలేనిది ఏముండదు. ఇవాళ మన అదృష్టం కొలిది మన దేశాన్ని పరిపాలించే నాయకుడు ఒకాయన ఈ విధమైన శక్తితోటే ఉన్నాడు. ఉండడం వల్లే దేన్నైనా సమర్థవంతంగా ఎదుర్కోగలిగేటువంటి స్థాయిని పెంపొందించుకుంటూ ఉన్నారు. కావున ఎన్నో సమస్యలు రావచ్చు, ఆటంకాలు రావచ్చు. ఏమైనప్పటికీ కూడా ఈ ఆధ్యాత్మిక శక్తి దేన్నైనా జయిస్తుంది. అది గుర్తించండి. కావున ఓ రామచంద్ర,
అస్తమింపని మహాధైర్యము చే చిత్తము క్షయము కాగా మనుజుడు నాశము లేనటువంటి ఆత్మపదమును పొందుచున్నాడు. కావున ఈ విధంగా ఓ రామ, ఈ విధంగా ఎవరైతే ఈ మహత్తర ధైర్యాన్ని అందుకుంటారో, ఈ శక్తిని జాగృతం చేసుకుంటారో, నిశ్చలం చేస్తారో, తామైన తమ స్వస్థానములో ఆత్మస్థితిలో ఉంటారో, అటువంటి వారు అస్తమింపని మహాధైర్యం అంటే వారి ధైర్యం ఎప్పుడూ దిగజారిపోదు, వారి మనసు ఎప్పుడూ విచ్చలవిడతనాన్ని పొందదు. కావున మహాధైర్యం చిత్తము క్షయము కాగా ఆ చిత్తం పూర్తిగా లేకుండా అయిపోతే మనుజుడు నాశనము లేనటువంటి ఆత్మ పదవిని అందుకుంటాడు. ఎప్పటికీ చ్యుతిలేనటువంటి అచ్యుత, అదే చ్యుతిలేని స్థితి, ఆ యొక్క స్థితి అయినటువంటి ఆత్మ పదవిని అందుకుంటాడు. ఓ రామచంద్ర, ఉత్తమ అంతఃకరణ యుక్తుడవై నీవి చిన్నములైనటువంటి ఆశారూపము గల చిత్త వృత్తులకు తిరిగి అవి పెరిగినటువంటి అవకాశము నీయకున్నచో ఇక నీకు జన్మాదుల గురించిన భయము ఉండనే ఉండదు అన్నాడు. కావున ఈ విధంగా తెలుసుకుని రామ, ఉత్తమమైనటువంటి అంతఃకరణ యుక్తుడవై ఉండు, మంచి భావాలతో ఉండు, అంతఃకరణం ఉత్తమమైనటువంటి స్థితిలో ఉంటూ నీవి చిన్నములైనటువంటి ఆశారూపములైన చిత్తవృత్తులు ఏవైతే ఉంటాయో అవి మనల్ని విచ్ఛిన్నం చేసేస్తూ ఉంటాయి, నిర్వీర్యం చేసేస్తూ ఉంటాయి. ఆ వృత్తుల్ని పట్టుకుని మనం వెళ్ళిపోతూ ఉంటే మనసు విచ్చలవిడితనంగా చపలమైపోతే మన శక్తులన్నీ వృధా అయిపోతూ ఉంటాయి. కావున ఆ విధంగా చెయ్యకుండా తిరిగి అవి పెరిగే అవకాశాన్ని కూడా ఇవ్వకుండా ఎప్పుడైతే నీవుగా నిశ్చలుడుగా ఉంటావో అప్పుడు జన్మ పరంపరల గురించినటువంటి భయం కూడా లేదు. అంటే ముక్తి తప్పక కలుగుతుంది, తప్పకుండా జన్మరాహిత్య స్థితిని పొందుతావు ఈ స్థితిలో ఉంటే అనే దాని గురించి ఇక్కడ వశిష్ఠుల వారు తెలియచేశారు. ఈ విధానములో ఎవరైతే ఎల్లప్పుడూ కూడా తమ ప్రయత్నంలో ఉంటారో వారే చివరికి మోక్షాన్ని అందుకోగలుగుతారు. కావున ఎప్పుడు నీ చిత్తం వృత్తిరహితమై అచిత్తత్వమును పొందునో అప్పుడు నీవు నీ యందు మోక్షమయమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ యొక్క సత్తాన్ని పొందగలుగుతావు. ఎప్పుడైతే నీవు నీ చిత్తము వృత్తిరహితం, ఏ ఒక్క వృత్తులు లేనటువంటి నిశ్చలం అనమాట, అటువంటి వృత్తిరహితమై అచిత్తత్వం అంటే చిత్తము లేని స్థితిని నువ్వు అందుకుంటావో అప్పుడు మోక్షమయమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఆత్మసత్తాని నువ్వు అందుకోగలుగుతావు, పొందుతావు అని చెబుతూ ఓ రాఘవ, ఈ విధంగా తృష్ణ అనేటువంటి గుడ్లగోబ విక్షోభము నడుచు నీ చిత్తమును ఎప్పుడు నెలకొని ఉండునో అప్పుడు కేవలము అభంగమే సంప్రాప్తము. ఎవరికైనా సరే తృష్ణ అనే గుడ్లగోబ చిత్తములోకి చొరబడిందో తప్పకుండా అక్కడ అమంగళమే వస్తుంది. ఈ తృష్ణ అనేది ఎంతగా మనల్ని చొరబడుతుందో అంత మనకు అపవిత్రతలోకి వెళ్ళిపోతుంది, అమంగళ స్థితిలోకి వెళ్ళిపోతాం. కావున ఇది గుర్తించుకోవాలి, దాని లోపలికి చొరబడనివ్వకూడదు. కావున కాంక్షని ఎప్పుడైతే విడిచిపెడతావో, సంకల్పాన్ని ఎప్పుడైతే తగ్గించుకుంటావో క్రమంగా చిత్తములోకి వస్తుంది, ఆత్మకు సన్నిధానముకు వస్తుంది, అది అచిత్తత్వాన్ని పొందుతుంది, అదే ఆత్మస్థితిని ఆత్మధైర్యాన్ని అందిస్తుంది. కావున విషయ చింతనమే చిత్తవృత్తి అని చెప్పబడినది. ఆ చిత్తము ఆశ చేతనే ప్రవర్తించుతున్నది కాబట్టి చింతనకు కారణభూతమైనటువంటి ఆశను తద్వారా చిత్తవృత్తిని త్యజించి చిత్తరాహిత్య స్థితికి పొందుము అని చెప్పి శ్రీరామచంద్ర వారి చిత్తము లేని స్థితిని అందుకో, ప్రయత్నం చెయ్యి, ఎంత ప్రయత్నం చేసినా చివరికి ఇది సాధించాలి. గట్టి సంకల్పం చెయ్యి, ఏమని? చిత్తము లేని స్థితిని అందుకోగలుగుతాను, వాసనను పుట్టని స్థితిని అందుకోగలుగుతాను, సంకల్పమే లేని స్థితిని పొందుతాను అనే గట్టి సంకల్పం చేసి ఏకైక సంకల్పంతో అన్ని సంకల్పాన్ని జయించాలి. కావున మహాత్ముడైన రామచంద్ర, నీవు సమస్త కోరికల్ని లెస్సగా నశింపచేసి ఆశయనేటువంటి సంసార బంధమును ఛేదించి ముక్త చిత్తుడు అవు. కావున జీవన్ముక్తుడుగా మెలుగు. ఏలయన్నా సంఖ్యల వలనను త్రాడు వలనను బంధహేతువులైనటువంటి మనస్సునందలి దుష్ట ఆశలు సంపూర్ణముగా నశింప ఇక ఎవడు ముక్తుడు కాకుండా ఉంటాడు? కావున ఓ రామ, నీవు తెలుసుకో, సమస్త కోరికల్ని లెస్సగా విడిచిపెట్టు, సంసార బృందాన్ని ఛేదించి చివరికి జీవన్ముక్తుడువై మెలుగు. ఎందుకంటే ఈ తృష్ణే మనకి సంకెళ్ళు, బంధనాలు పాలు చేసే తాడులు,
వీటిని ఎవడైతే వదులుతాడో, ఈ సంఖ్యల్ని ఎవడైతే తొలగించుకుంటాడో ఎవడికి వాడు, అప్పుడు వాడికి ఏదైనా చేయగలిగే మహత్తర ధైర్యం, ఆత్మధైర్యం సిద్ధిస్తుంది. మన చుట్టూ మనం కట్టుకునే ఈ తాడులే, తృష్ణలే ఎవ్వడిని కూడా ఏది కూడా చెయ్యనివ్వకుండా, ఎందుకంటే వాడు ఏ ధైర్యయుక్తమైనటువంటి స్థితిలోకి వెళ్ళలేడు. చివరికి అన్నిటిని త్యాగం చేసి పరమాత్మ వైభవంలోకి వెళ్ళటానికి కూడా వాడికి ధైర్యం సరిపోదు. ప్రతిదానికి అధైర్యపడుతూ ఉంటాడు. ఎప్పుడు? చిత్తానికి వశమైనప్పుడు. కానీ ఎవడైతే తృష్ణని త్యాగం చేస్తాడో, కోరిక విడిచిపెడితే ఈ క్షణంలోనే వాడు స్వతంత్రుడవుతాడు. తృష్ణే బానిసత్వం అండి. తృష్ణ నుంచి బయటకొస్తే అదే మనకి స్వతంత్రం, యథార్థ స్వతంత్రం. కావున ఎక్కడో ఎవరికో ఎప్పుడో స్వతంత్రం వచ్చింది, అది మనకొచ్చింది అనుకోవడం కాదు. ఎవరికి వాళ్ళమే ఈ జీవుడికి స్వతంత్రాన్ని ప్రసాదించుకోవాలి. మనకి మనమే బంధవిముక్తులు కావాలి. యథార్థమైన స్వేచ్ఛను అనుభవించాలి. ఎలా అనుభవించాలి? ఏ కోరిక లేనటువంటి స్థితి. అంటే తృష్ణను వదిలేసాం అనుకోండి, కోరికే బంధనానికి మూలమండి. ఒక కోరిక అనేది అక్కడ ఉంటే దేనికో దానికి లోబడుతూ ఎవరికో దానికి వంగిపోతూ ఉండాలి. దాన్ని ఎప్పుడైతే రహితం చేసుకుంటా, అది లేకపోయినా ఉండగలను. అది జరగకపోయినా నేను హాయిగా ఉంటాను. అది లేకపోయినా, అది రాకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా నేను ఆనందంగా ఉండగలను అన్నట్టుగా నువ్వు ఎప్పుడైతే అయిపోతావో, అప్పుడే నువ్వు సర్వస్వతంత్రుడవుతావు. ఎప్పుడు నీవు ఎంచుకున్న మార్గంలో నువ్వు ప్రయాణం చేయగలుగుతావని చెప్పి శ్రీరామచంద్ర వారికి హెచ్చరిక చేస్తూ, ఈ విధముగా ఇది శ్రీ వాల్మీకి మోక్షోపాయే ఉపశమ ప్రకరణే పుణ్య పావనోపాఖ్యానము నామ ద్వితీయోధ్యాయ సమాప్త. ఈ విధంగా మనకి ఈ యొక్క ఉపశమ ప్రకరణములో పుణ్య పావనోపాఖ్యానం అనే దాంట్లో మనకి ఈ ద్వితీయోధ్యాయంగా ఇది పూర్తి చేశారు. తరువాతది మనము రేపటి అంశంలో తెలుసుకుందాం. బల్యూపాఖ్యానం అనేటువంటి విధానమును మనకి రేపు తృతీయోధ్యాయంలో ప్రారంభిస్తారు. రేపటి భాగంలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.